వెల్కమ్ టు కెమిస్ట్రీ. లాస్ట్ క్లాస్లో మనం మన నిజ జీవితంలో కొన్ని ముఖ్యమైన మూలకాల గురించి తెలుసుకున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ చెప్పేసుకుందాం. ఈ క్లాస్లో మనం ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసిస్ అనేటువంటి ఇంకో టాపిక్ మనం స్టార్ట్ చేస్తున్నాం. యాసిడ్స్ అండ్ బేసిస్ ఇది స్టార్ట్ చేస్తున్నాం. సో ముందు ఏ పదార్థానికైనా ఆమ్ల స్వభావం కానీ లేదా క్షార స్వభావం కానీ ఉంటుంది. ఆమ్లము కానీ లేదా క్షారం కానీ కానట్లయితే దాన్ని తటస్థ ద్రావణం అంటాం. తటస్థ ద్రావణానికి ఉదాహరణ నీరు. నీరు అనేది ఆమ్లము కాదు, క్షారము కాదు, ఇది తటస్థ ద్రావణం. సో మరి కాబట్టి పదార్థానికి దేనికైనా ఆమ్ల స్వభావం కానీ ఏ పదార్థాన్ని తీసుకున్న క్షార స్వభావం కానీ కలిగి ఉంటుంది. రెండింటిలో ఏది కానట్లయితే దాన్ని తటస్థ ద్రావణం అంటాం. తటస్థ ద్రావణానికి ఉదాహరణ నీరు. ముందు మరి ఆమ్లాలు అంటే ఏంటి, క్షారాలు అంటే ఏంటి మనం చెప్పేసుకుందాం. ఆమ్లం అంటే ముందు వాట్ ఈస్ అన్ యాసిడ్? ఆమ్లం. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. రుచికి పుల్లగా ఉంటాయి. పులుపు రుచికి పుల్లగా ఉంటాయి. ఈ ఆమ్లాలు నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు వర్ణంలోకి మారుస్తాయి. నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు వర్ణంలోకి మారుస్తాయి ఆమ్లాలు. నీలి లిట్మస్ కాగితం పైన ఆమ్లాన్ని వేసినప్పుడు అది ఎరుపు వర్ణంలోకి మారుతుంది. మరి వీటికి ఉదాహరణ మన నిజ జీవితంలో ఆమ్లాలకు ఉదాహరణ రుచికి పుల్లగా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. రుచికి పుల్లగా ఉండేవన్నీ కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. రుచికి పుల్లగా ఉండేవి ఏంటంటే సాధారణంగా మరి రుచికి పుల్లగా ఉండేటువంటి ఇవి చింతకాయ, ఉసిరిక, చింత, ఉసిరిక, నిమ్మకాయ ఇవన్నీ కూడా మరి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి క్షారం ఏంటి? క్షారాలు ఇవి రుచికి చేదుగా ఉంటాయి. క్షారాలు రుచికి ఇవి చేదుగా ఉంటాయి. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. ఇవి దానికి రివర్స్, ఆమ్లాలకు రివర్స్. అది ఆమ్లం నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు వర్ణంలోకి మారుస్తే క్షారం ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలం వర్ణంలోకి మారుస్తుంది. ఎరుపు లిట్మస్ కాగితాన్ని ఇది నీలం వర్ణంలోకి మారుస్తుంది. కాగితాన్ని నీలం వర్ణంలోకి మారుస్తుంది. ఇవి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. సబ్బు నురగలాగా జారుడు లేదా మృదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. జారుడు స్వభావం కానీ లేదా మృదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. సోపి టు టచ్, సబ్బు నురగలాగా మృదువుగా ఉంటాయి. మరి వీటి ఉదాహరణ ఏంటంటే రుచికి చేదుగా ఉండేటువంటి బూడిద, సబ్బు ద్రావణం, సబ్బు ద్రావణం, మరియు సున్నపు నీరు. ఇవన్నీ కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. సున్నపు నీరు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మరి ఆమ్లం లేదా క్షారం కానటువంటి దాన్ని ఏమంటే మనం తటస్థ ద్రావణం అంటారు. తటస్థ ద్రావణం అంటే ఏంటి? ఆమ్లం లేదా క్షారం కానట్లయితే తటస్థ ద్రావణం అంటారు. ఆమ్లము కానీ క్షారం కానీ కానట్లయితే ఆమ్లం కానీ లేదా క్షారం కానీ కానిది దీన్ని ఆమ్లం కానీ క్షారం కానీ తటస్థ ద్రావణం అంటారు. తటస్థ ద్రావణానికి ఉదాహరణ నీరు H2O. ఇది ఆమ్లము కాదు, క్షారము కాదు, ఇది తటస్థ ద్రావణం అన్నమాట. నీరు ఆమ్లము కానీ క్షారం కానీ కాకపోతే తటస్థ ద్రావణం అంటారు. తటస్థ ద్రావణానికి ఉదాహరణ నీరు. నెక్స్ట్ అర్హీనియస్ అనేటువంటి శాస్త్రవేత్త మరి ఆమ్ల క్షారాల గురించి ఏం చెప్పాడో చెప్పుకుంటున్నాం. అర్హీనియస్
ఆమ్ల క్షార సిద్ధాంతం. అర్హీనియస్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. అర్హీనియస్ అనేటువంటి శాస్త్రవేత్త ఆమ్లం అంటే ఏంటో క్షారం అంటే ఏంటో చెప్పాడు. కాబట్టి అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం అంటే ఆమ్ల క్షార సిద్ధాంతం అంటే ఆమ్ల క్షార సిద్ధాంతం. మరి ఆర్గానిక్స్ అంటే చెప్పిన దాని ప్రకారం ఆమ్లం అంటే ఏంటి? వాట్ ఈస్ అన్ యాసిడ్? ఆమ్లం అంటే ఏంటి? ఆమ్లం అంటే జల ద్రావణంలో హెచ్ ప్రసారించే పదార్థం ఏదైనా ఆమ్లం అవుతుంది. జల ద్రావణంలో హెచ్ ప్రసారించే పదార్థం ఏదైనా అయాలను ఇచ్చే పదార్థం ఏదైనా అది ఆమ్లం అవుతుంది. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ జల ద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్ ఇస్తుంది. HCl జల ద్రావణంలో హెచ్ ప్లస్ అయాన్ ఇస్తుంది. HCl gives H ప్లస్ అయాన్ ఇస్తుంది. H ప్లస్ Cl మైనస్ అయాన్ ఇస్తుంది. ఇంకా నీటి సమక్షంలో ఇస్తుంది. దీన్ని మరి ఆమ్లం అంటారు. సో ఇది జల ద్రవంలో ఎక్స్ప్రెస్ అయాన్ ఇస్తుంది కాబట్టి ఇది ఆమ్లం అవుతుంది. మరి ఆమ్లాలకు మరికొన్ని ఉదాహరణలు. ఆమ్లాలకు ఉదాహరణ నంబర్ 1 హైడ్రోక్లోరిక్ ఆమ్లం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరికొన్ని ఉదాహరణలు. ఆమ్లాలకు మరికొన్ని ఉదాహరణలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, మరి H2SO4 ఇలాంటివన్నీ కూడా అవి జల ద్రావణంలో H ప్లస్ ఇస్తాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, నైట్రిక్ ఆమ్లం HNO3, తర్వాత ఫాస్ఫోరిక్ ఆమ్లం H3PO4, తర్వాత ఎసిటిక్ ఆమ్లం CH3COH. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎసిటిక్ ఆమ్లంతో పాటు ఇంకా ఫార్మిక్ ఆమ్లం HCOH, ఈ మొదటి మూడింటిని ఏమంటామంటే మనము బలమైన ఆమ్లాలు అంటాం. ఫస్ట్ 3 are known as strong acids. బలమైన ఆమ్లాలు. ఏవి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, మరి నైట్రిక్ ఆమ్లం HNO3. ఈ చివరి మూడు మరి బలహీనమైనటువంటి ఆమ్లాలు చివరి మూడు. సో అవేంటి? ఫాస్ఫోరిక్ ఆమ్లం, తర్వాత ఎసిటిక్ ఆమ్లం, ఫాస్ఫోరిక్ ఆమ్లం H3PO4, ఎసిటిక్ ఆమ్లం CH3COH, ఫార్మిక్ ఆమ్లం HCOOH. ఇవి ఈ చివరి మూడు ఇవి బలహీనమైనటువంటి ఆమ్లాలు. బలహీనమైన ఆమ్లాలు. మరి ఫస్ట్ మూడు బలమైన ఆమ్లాలు. ఎందుకంటే బలమైన ఆమ్లాలు ఎందుకంటే జల ద్రావణంలో ఇవి ఎక్కువ H ప్లస్ అయాన్ ఇస్తాయి. జల ద్రావణంలో ఎక్కువ H ప్లస్ అయాన్ ఇచ్చే
ఎక్కువ ఎక్స్ప్రెస్ అయ్యే పదార్థం ఏదైనా బలమైన ఆమ్లం అవుతుంది. ఎక్కువ ఎక్స్ప్రెస్ అయ్యనిస్తే బలమైన ఆమ్లం అవుతుంది. జల ద్రావణంలో తక్కువ ఎక్స్ప్రెస్ అయ్యనిచ్చేవి కాబట్టి బలహీనమైన ఆమ్లం అవుతుంది. తక్కువ ఎక్స్ప్రెస్ అయ్యనిస్తాయి. ఈ రకంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఫాస్ఫోరిక్ ఆమ్లం జల ద్రవంలో ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్రెస్ అయ్యిస్తాయి కాబట్టి బలమైన ఆమ్లాలు అవుతాయి. ఆ మిగతా మూడు ఫాస్ఫోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం తక్కువ ఎక్స్ప్రెస్ అయ్యిస్తాయి కాబట్టి ఇవి బలహీనమైనటువంటి ఆమ్లాలు అవుతాయి. సో మరి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్లం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఆమ్లాల గురించి మరికొన్ని అంశాలు నోట్. జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్లం వ్యవస్థలో ఇది చాలా కాంప్లికేటెడ్ ఉత్పత్తి అయ్యే ఆమ్లం. అయితే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం తెలిసింది. మానవ జీర్ణ వ్యవస్థతో పాటు మరికొన్ని జీర్ణ వ్యవస్థలో ఇది నిరంతరాయంగా అవిచ్ఛిన్నంగా ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. అయితే కొందరిలో ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కంటే కావాల్సిన దానికంటే అవసరాన్ని మించి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఆ వ్యక్తి కడుపులో మంటగా వస్తుంది. దీన్ని ఏమంటారు? గ్యాస్ ట్రబుల్ అంటారు, ఎసిడిటీ అంటారు. వాస్తవానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది, కానీ మన శరీరంలో తలెత్తేటువంటి కొన్ని అనారోగ్యకర సమస్యల వల్ల ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా ఎక్కువగా ఉత్పత్తి అయితే మరి కడుపులో మంటగా బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. ఈ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. దీన్నే అప్పుడు కడుపులో మంటగా అవుతుంది. సో దీన్ని మనం గ్యాస్ ట్రబుల్ అంటాం. గ్యాస్ ట్రబుల్. మరి అనారోగ్యకర సమస్యలు రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే తాను ఉన్నటువంటి ఎస్పెషల్లీ సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం. కనీసం ఆహారాన్ని 3 సార్లు తీసుకోవాలి, 3 సార్లు తక్కువ కాకుండా తీసుకోవాలి. అది సమయానికి తీసుకోవాలి. ఆ రకంగా సమయానికి తీసుకోకుండా కానీ లేదా ఫుడ్ ఇంటర్వెల్స్ తగ్గించి తీసుకోవడం వల్ల కానీ వస్తుంది. కాబట్టి అంటే కొంతమంది ఉదయం పూట టిఫిన్ చేయకుండా కేవలం మధ్యాహ్నం సాయంత్రం మాత్రం కాఫీ మాత్రం తింటారు. కొంతమంది ఉదయం సాయంత్రం తింటారు, మధ్యాహ్నం ఇలాంటి వాటి వల్ల కూడా వస్తుంది. అలాగే ఇంకా అనారోగ్య సమస్యల వల్ల ఇంకా ఎక్కువ నాన్ వెజ్ లాంటి ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ వస్తుంది. సో ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎక్కువ మందిలో ఈ సమయానికి ఆహారం తీసుకోకపోవడం, అది సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా ఎక్కువ తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. రెండవది వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏమంటాం మనం? రసాయనాల రాజు అంటాం. ఆమ్లంను రసాయనాల రాజు అంటాం. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. రసాయనాల రాజు అంటాం. ఎందుకంటే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని H2SO4 చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. మనం సాధారణంగా ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీలో రసాయన పరిశ్రమలో ఉపయోగిస్తారు. యూరియా, పూరమండలి ఇలాంటి వాటిని ఉత్పత్తి చేసి ఉపయోగిస్తారు. అలాగే ఇతర పారిశ్రామిక అవసరాలు కూడా ఉపయోగిస్తారు. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని రసాయనాల రాజు అంటారు.